హాయ్ ఫ్రెండ్స్. నా పేరు విఎం ఫణీంద్ర. నేను విజయవాడ నుంచి అండి. నేను ఈ అక్వేరియం మెయింటైన్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి డైలీ నేను ఆఫీస్ నుంచి రాగానే ఒక 30 మినిట్స్ ఫిష్‌కి ఫుడ్ వేసి ఒక్కొక్క ఫిష్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే నేను రోజు ఆఫీస్‌లో పడిన స్ట్రెస్ అంతా కూడా పోయి మైండ్ రిలీఫ్ అయితే వస్తుందండి నాకు. మెయిన్ రీజన్ అయితే అది. నాట్ ఓన్లీ దట్ ఎవ్రీ మార్నింగ్ కూడా ఒక 30 మినిట్స్ ఫిష్‌కి ఫుడ్ వేసి అలా చూస్తూ ఉంటాను. అసలు టైం అయితే నాకు తెలీదనమాట. టైం అలా గడిచిపోతూ ఉంటుంది అలా కూర్చుంటే దాని ముందు. నెక్స్ట్ ఏంటంటే నా సాలరీ 20,000 అండి. ఎవ్రీ మంత్ నేను నా సాలరీలో ఒక 5% అయితే అక్వేరియం మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తాను నేను. ఇది 2 ఫీట్ ట్యాంక్ అండి. 50 లీటర్స్ కెపాసిటీ క్రిస్టల్ క్లియర్ గ్లాస్ అక్వేరియం అండి. ఇందులో నేను 5 కేజీ నీమో ఆక్వా సాయిల్ అయితే యూజ్ చేశాను. ఒక 500 గ్రామ్స్ గ్రావెల్ అలాగే 2 లావా రాక్స్ కూడా యూజ్ చేశానండి. ఎయిర్ పంప్ వచ్చి సన్సన్ సిటీ 202 2-వే ఎయిర్ పంప్ అయితే యూజ్ చేశాను. జెన్యూ XY 2010 కార్నర్ ఫిల్టర్లో 3 టైప్స్ ఆఫ్ బయోమీడియాతో అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇది మీకు బయోలాజికల్ ఫిల్టర్ కింద కూడా యూజ్ అవుద్ది, జస్ట్ ఫర్ ఫిల్టరేషన్. నెక్స్ట్ ఆక్సిజన్ కోసం వచ్చి నేను హైడ్రోపానిక్స్ ఎయిర్ స్టోన్ అయితే యూజ్ చేస్తున్నాను ఎయిర్ బబుల్స్ కోసం. వాటర్ సైక్లింగ్ కోసం అని చెప్పి నేను 3 టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ అయితే యూజ్ చేశానండి. మైక్రో లైఫ్ S2, అక్వేరియా క్లియర్, స్ట్రెస్ హీల్. ఒక 1 వీక్ వాటర్ని పూర్తిగా సైకిల్ చేసిన తర్వాత మన ఏకే ఆక్వా దగ్గర నుంచి ఫిష్ని అయితే తెప్పించి అక్యుములేట్ చేసి అక్వేరియంలో వేయటం అయితే జరిగింది. ఇందులో నేను 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ప్లాంట్స్ అయితే ప్లేస్ చేశానండి. మన లోకల్ ఎక్వేరియం షాప్ నుంచే తెప్పించాను ఈ ప్లాంట్స్ అయితే 10 వెరైటీస్ కూడా. నెక్స్ట్ నేను 3 టైప్స్ ఆఫ్ ప్లాంట్ ఫెర్టిలైజర్స్ అయితే యూజ్ చేస్తానండి. ప్లాంట్ హెల్త్ ఫార్ములా, ప్లాంట్ ఫుడ్ అలాగే ఫైటో క్రాబ్. ఈ 3 కూడా డైలీ 5 ml 5 ml 5 ml అయితే నేను ట్యాంక్లో యూజ్ చేస్తాను. నెక్స్ట్ ప్లాంట్స్ లైటింగ్ కోసం అని చెప్పి BR50 అక్వేరియం లైట్ని అయితే ప్రెజెంట్ యూజ్ చేస్తున్నానండి. మీరు ఇక్కడ చూస్తున్న ఫిష్ అంతా కూడా కమ్యూనిటీ ఫిష్ అండి. నాకు ఎస్పెషల్లీ కమ్యూనిటీ ఫిష్ అంటే చాలా ఇష్టం. ఇందులో మీరు చూస్తున్న వెరైటీస్ వచ్చి మ్యాంగో ప్లాటీ 2 pairs అండి, బెలూన్ ప్లాటీ 2 pairs, గోల్డెన్ కోబ్రా కప్పీస్ 2 pairs. నెక్స్ట్ అలాగే మీకు స్ట్రిమ్స్ వచ్చి రెడ్, బ్లూ అలాగే గోస్ట్ షింప్ కూడా మెయింటైన్ చేస్తున్నాను అండి. దాంతోపాటు ర్యామ్షాన్ స్నైల్స్ కూడా ఉన్నాయి మీకు ఇందులో. డైలీ ఫుడ్ అయితే నేను 2 టైమ్స్ వేస్తానండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. ఈ ఫుడ్లో కూడా నేను 4 వెరైటీస్ అయితే యూస్ చేస్తానండి. ఇండియన్ గప్పీ పీలెట్స్ ఏమో గప్పీస్ కోసం యూస్ చేస్తున్నాను. ఆప్టిమమ్ ఏమో ప్లాటీస్ అలాగే షింప్స్, ర్యామ్షాన్స్ ఈ 3టికి ఆప్టిమమ్ అయితే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రీజ్డ్ డ్రైడ్ బ్లడ్ బామ్స్ నేను డైలీ మార్నింగ్ ఫుడ్తో కలిపి వేస్తానండి. అది కూడా ఎలాగంటే ఒక 30 మినిట్స్ ఎక్వేరియంలో వాటర్ కొంచెం ఒక చిన్న కంటైనర్లోకి తీసుకుని ఒక 30 మినిట్స్ నానబెట్టి డైలీ వేస్తానండి ఫిష్కి. డైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా వేస్తే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఫిష్కి. లాంగ్ రన్లో మీకు స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, కానీ లాంగ్ రన్లో ఏమవుతుందంటే ఫిష్కి కొన్ని డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికోసం అని చెప్పి ఏంటంటే ఒక 30 మినిట్స్ వాటర్లో నానబెట్టి ఈ ఫ్రీజ్డ్ డైట్ బ్లడ్ బామ్స్ని తర్వాత ఫిష్ ఫుడ్తో కలిపి వేసేస్తానండి. ఆల్గే ఫుడ్ ఉందండి, ఇది షింప్ కోసం సపరేట్గా తెప్పించాను. ఈ ఆల్గే ఫుడ్ డైలీ కాదు, డే బై డే లేదా డే ఆఫ్టర్ డే వేస్తానండి. షింప్స్, ర్యామ్షాన్ స్టైల్ రెండింటికి యూజ్ అవుతుంది నాకు ఇది. మెయిన్ థింగ్ వచ్చి pH లెవెల్ అయితే నేను 7.5 ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేస్తానండి. ఎందుకంటే నాకు షిమ్స్ అంటే చాలా ఇష్టం. వాటి గురించి ఎస్పెషల్లీ నేను 7.5 మెయింటైన్ చేయడానికి మెయిన్ రీజన్ pH లెవెల్స్ నేను ఎవ్రీ 5 డేస్కి ఒకసారి చెక్ చేసుకుంటానండి. దానికోసం ఏంటంటే బయోనిక్స్ pH టెస్టింగ్ కిట్ అయితే యూజ్ చేస్తాను. ఎవ్రీ 5 to 7 డేస్ pH లెవెల్ చెక్ చేసి స్లైట్ వేరియేషన్ ఉన్నా కూడా ఇమీడియట్గా 30% వాటర్ చేంజ్ అయితే చేస్తాను. అది 5 డేస్కి కానీ 7 డేస్కి కానీ. వాటర్ చేంజ్ చేసినప్పుడల్లా మైక్రో లైఫ్ S2 ఒక 5 ml యూజ్ చేస్తానండి. ఆక్వా క్లియర్ వచ్చి 5 drops, స్ట్రెస్ హీల్ మళ్ళీ 5 ml యూజ్ చేస్తానండి. ఎవ్రీ వాటర్ చేంజ్కి 3 యూజ్ చేస్తాను. 5-in క్లీనింగ్ కిట్, వాటర్ చేంజర్ అలాగే మినీ గ్లాస్, ఆల్గే స్క్రాపర్ ఈ 3 క్లీనింగ్ టూల్స్ కింద అయితే నేను ప్రస్తుతానికి అయితే యూజ్ చేస్తున్నానండి. నేను సన్సన్ బ్రాండెడ్ థర్మోమీటర్ అయితే యూజ్ చేస్తున్నానండి. వాటర్ టెంపరేచర్ చేంజెస్ని నోటీస్ చేయడం కోసం ఈ థర్మోమీటర్ అయితే యూజ్ చేస్తున్నాను. ప్రజెంట్ వింటర్ సీజన్ అయినా కూడా మీరు ఆల్రెడీ చూస్తున్నారు 32 degrees ఉన్నా కూడా ప్లాంట్స్ ఉండటం వల్ల మనకి ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని ఫిష్ కానీ, షింప్ కానీ, స్నేల్స్ కానీ అన్నీ బాగున్నాయి, ఈవెన్ బేబీస్. ప్లాంటెడ్ ట్యాంక్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఇదండి. ఎస్పెషల్లీ కమ్యూనిటీ ఫిష్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ప్లాంట్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి.
మీరు చూసిన ఆల్మోస్ట్ అన్ని ఫీమేల్ ఫిష్ ఫుల్ గా ఎగ్ లోడెడ్ తో ఉన్నాయి. ఎనీ టైం బేబీస్ ని అయితే డెలివరీ చేయొచ్చు. ఆల్రెడీ ఒక మ్యాంగో ప్లాట్ గప్పి అయితే బేబీస్ ని డెలివరీ చేస్తే ఇదిగోండి ఈ బ్రీడింగ్ బాక్స్ లో నేనైతే సపరేట్ చేసి వాటిని అయితే మెయింటైన్ చేస్తున్నాను కొన్ని షింప్స్ తో కలిపి. వీటి కోసమే వీటికి ఫీడ్ అయితే ఇంటాన్ గప్పి పిల్లెట్స్ ఆప్టిమమ్ 2 కలిపి క్రష్ చేసి డైలీ వేస్తానండి. మార్నింగ్ ఈవినింగ్ డైలీ 2 టైమ్స్. ఈ ఎక్వేరియమే కాకుండా నేను ఇంకొక 3 ట్యాంక్స్ చిన్న చిన్నవి అయితే మెయింటైన్ చేస్తానండి. ఒకటి వచ్చి ఇక్కడ మీరు చూస్తున్నది దీంట్లో స్ట్రిమ్స్ అండ్ రామ్సన్ స్నేల్స్ అయితే నేను బ్రీడ్ చేస్తానండి. ఓన్లీ ఫర్ స్ట్రిమ్స్ అండ్ రామ్సన్ స్నేల్స్ కి మాత్రమే ఇది. నెక్స్ట్ ఇది వచ్చి బేటా ఫిష్ అండి. మా అమ్మాయికి ఇదంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ ఈ కలర్.